ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈరోజు నోరు ఒకటే, చెవులు రెండు ఉన్నాయి. నోరు మాట్లాడుతుంది, చెవి వింటుంది. అంటే ఇప్పుడు మనకి ఏం అర్థం కావాలి? మాట్లాడుతున్న మాట కంటే వింటున్న మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మాట్లాడుతున్న మాట ఎంత జాగ్రత్తనో అంతకంటే వింటున్న మాటలు మరీ జాగ్రత్త. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, కొన్ని మాటలు విని వారి కుటుంబాలను పాడు చేసుకున్న వారు ఎందరో చరిత్రలో నేటికి మన కళ్ళ ముందు. కొన్ని తప్పుడు మాటలు కూడా వస్తుంటాయి. తప్పుడు మాటలు కాదు, అవి ఆధారాలు లేని కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. మరి ముఖ్యంగా ఏంటంటే, వారి గురించి చెప్పుకున్నప్పుడు పర్వాలేదు, అక్కడ లేని మరొక వ్యక్తి గురించి మాట్లాడుతుంటారు చూసారా? అక్కడ లేనటువంటి మరొక వ్యక్తి గురించి, అది ఏ వ్యక్తి గురించి అయినా కానివ్వండి, అప్పుడు మాత్రం మనం వినాలి. కానీ విన్న వెంటనే తొందరపడి వాటిని మనం